పంచాయతీరాజ్ శాఖలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన ముద్రను వేస్తున్నారు. ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖలో తనదైన శైలిలో దూసుకుపోతున్న పవన్ గ్రామ పంచాయతీల్లోనూ తనదైన ముద్రను వేస్తున్నారు. పంచాయతీలను ఆదాయం ఆధారంగా క్లస్టర్లుగా విభజించనున్నారు. ఇప్పుడు క్లస్టర్ విధానంలో మార్పులు చేర్పులు చేపట్టి కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులకు పవన్ ఆదేశించారు. జనాభాను కూడా ప్రాతిపదికగా తీసుకుని పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లు విభజించాలని పవన్ కోరినట్లుగా సమాచారం. దీనికోసం ఒక కమిటీని కూడా వేశారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలను తీసుకోబోతోంది ప్రభుత్వం. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ ఫోకస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీలలో సంస్కరణలకు నడుం బిగించారు. ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖలో తనదైన ముద్ర వేసిన పవన్ పంచాయతీరాజ్ శాఖలో కూడా సంస్కరణలు ప్రవేశపెట్టి తనదైన ముద్ర వేయనున్నారు. తాను నిర్వహించే శాఖల్లో పట్టు సాధించిన పవన్ ఇక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. దేశానికి గ్రామాలే పట్టుగొమ్మలు అనే సిద్ధాంతాన్ని నమ్మే పవన్ కళ్యాణ్ కావాలని ఆ శాఖలను తీసుకున్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాలపై స్పందిస్తూ తన శాఖను కూడా గాటిన పెట్టడానికి కృషి చేస్తున్నారు. ఓవైపు గ్రామ వార్డు సచివాలయాల ప్రక్షాళనకు, ఉద్యోగుల హేతుబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. ఇప్పటికే కేబినెట్లో దీనికి సంబంధించిన నిర్ణయానికి ఆమోదముద్ర కూడా వేసింది. అదే సమయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష జరిపి అధికారులకు కొన్ని కీలక ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా గ్రామ పంచాయతీ సేవలు అందేలా చూడాలని, దీనికోసం సిబ్బంది లేమి సమస్య ఉంటే దానికి పరిష్కారం కనుగొనాలని పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు. గతంలో పంచాయతీల ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుని మాత్రమే క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానం చేపట్టారని, కానీ ఇప్పుడు కొత్తగా జనాభాను కూడా ప్రాతిపదికగా తీసుకుని పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లు విభజించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పంచాయతీల్లో సిబ్బంది నియామకం విషయంలో హెచ్చుతగ్గులు లేకుండా సేవలు నిరంతరాయంగా ప్రజలకు అందేలా చూడాలని అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఆదాయం ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభా తక్కువగా ఉండి, ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభా ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. వీటిని సరిదిద్దడానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడ్డారు. పాత క్లస్టర్ వ్యవస్థ వల్ల సిబ్బంది నియామకం విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు. కొత్త క్లస్టర్ గ్రేడ్ల విభజన జరిగితే గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకుని సిబ్బందిని నియమించుకోవడంపై అధికారులతో పవన్ కళ్యాణ్ చర్చించారు. ఈ విధంగా చేయడం వల్ల మౌలిక వస్తువుల కల్పన, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణతో పాటు గ్రామ పంచాయతీల ప్రాథమిక బాధ్యత అయిన తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య మెరుగుదలకు తగినంత మంది సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆయన సూచించారు. వీటిపై అధ్యయనం చేసి పంచాయతీల్లో పరిపాలన సులభతరం చేసేందుకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు ఒక కమిటీ వేయాలని పవన్ నిర్ణయించారు. కొత్త క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపై ప్రభుత్వానికి ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి 4 ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటవుతుంది. జిల్లా యూనిట్ ప్రాతిపదికన 26 జిల్లాల్లో ఉన్న పంచాయతీల ఆదాయం, జనాభాను ప్రాతిపదికగా తీసుకుని జిల్లా కలెక్టర్లు ఇచ్చే నివేదికలను రాష్ట్ర కమిటీ పరిశీలించిన తర్వాత పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లను ప్రభుత్వానికి నివేదిస్తుంది. అనంతరం ఆ నివేదికను పరిశీలించి క్లస్టర్ విభజన చేపడతారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు దాటింది. ఇంత తక్కువ సమయంలోనే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పాలనపైన పూర్తిగా దృష్టి పెట్టారు. సినిమాలను సైతం పక్కన పెట్టారు. 24 గంటలు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంలో గుంతలతో నిండిన రోడ్లకు మరమ్మతులు చేయడం, కొత్తగా మళ్లీ రోడ్లు వేయడం చేస్తున్నారు. అంతేకాదు
ఆ రోడ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్నారు. ఎవరూ వెళ్లని మన్యం ప్రాంతాన్ని కాలినడకన సందర్శించారు. కాకినాడలో షిప్ను పట్టుకోవడంతో దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పేరు మారుమ్రోగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పంచాయతీరాజ్ శాఖలో కూడా సంస్కరణలు చేపట్టడానికి పూనుకున్నారు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ముందు ఇంకా ఎలాంటి కార్యక్రమాలతో ప్రజల ముందుకు వస్తారో.